పిఠాపురం అగ్రహారంలో వలసిన శ్రీపాద వల్లభ అనగా దత్తక్షేత్రంలో 22వ చతుర్మాస వ్రత దీక్ష మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7వ తేదీ వరకు మహోత్సవాలు జరగనున్నాయి. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతుని ఆశీస్సులు పొందాలని స్వామీజీ కోరారు. ఈ చతుర్మాస కార్యక్రమంలో భగవద్గీత పారాయణం వంటివి ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. ఇక లోకక్షేమం గురించి చేసే ఇలాంటి కార్యక్రమాల వల్ల సకాలంలో వర్షాలు పడి మన ప్రాంతం దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. परदेवता सुप्रीगता अस्य कर्मणः होम संपूर्णता सिद्ध्यर्थं पूर्णाहुतिं करिष्ये अन्तिम वैरोचनीं कर्म. మన పిఠాపురం అనేది చాలా విశేషమైన క్షేత్రం. పురుహూతిక అమ్మవారు శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతరించిన క్షేత్రం. ఇక్కడ పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు ఈ సంవత్సరం చాతుర్మాస్యం జరగాలి అని సంకల్పం చేసి చెప్పారు. 22వ చాతుర్మాస్యాన్ని ఇక్కడ జరుపుతూ ఉన్నాం. ఎన్నెన్నో కార్యక్రమాలు సామాజికంగా, ఆధ్యాత్మికంగా, ధార్మికంగా, కేవలం పూజలు హోమాలు అని మాత్రమే కాదు, సామాజికంగా కూడా మనం కార్యక్రమాలు చేయాలి అని మెడికల్ క్యాంప్స్ చాలా బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. మొన్ననే డాక్టర్స్ చెన్నై నుంచి వచ్చి ఎంతోమంది ఈ దివ్యాంగుల వాళ్ళ అడ్రస్లన్నీ కూడా తీసుకుని వాళ్ళకి ప్రోస్థెటిక్ లెగ్స్ తయారు చేసి ఇవ్వటం, ఆ కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇట్లా ఐ క్యాంపు, ఇంకా ఎన్నెన్నో క్యాంప్స్ జరుగుతున్నాయి. అన్నదానం కూడా చాలా బాగా జరుగుతోంది. ఈరోజు నారాయణీయం పారాయణ చేశారు. ఒక 700 మంది మాతృమండలి వాళ్ళు వచ్చి. అలాగే 10వ తారీఖు భగవద్గీత పారాయణ అనుకున్నాం. ఇప్పటికే 1500 మంది రిజిస్టర్ చేయించుకున్నారు.